టెస్ట్ 3కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఒక త్రిభుజ భూమిని 12% పెంచి అనురూప ఎత్తును 8% తగ్గించిన దాని వైశాల్యంలో కలిగే మార్పు శాతం. ఇక్కడ పెంచి అన్నాం కాబట్టి ప్లస్గా తీసుకోవాలి, తగ్గించి అన్నాం కాబట్టి మైనస్గా తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100%. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 12% పెంచాం కాబట్టి ప్లస్ 12, వై ప్లేస్లో 8% తగ్గించాం కాబట్టి -8 ప్లస్ 12 ఇంటూ -8 బై 100. ఇప్పుడు ఇలా చేస్తే 12 - 8 4. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 2s 4 25s. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ 12 2s 24 బై 25. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ సపోజ్ 4ని 3 + 1గా రాద్దాం. -24 బై 25 3. 1లో నుంచి దీన్ని తీసివేస్తే 25 1s 25 - 24 అంటే 1 బై 25. మధ్యలో ప్లస్ ఉన్నట్టు దాన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. తర్వాత త్రిభుజ భూమిని 10% తగ్గించినా కూడా దాని వైశాల్యంలో 5% పెరగాలి అంటే దాని అనురూప ఎత్తును ఎంత శాతం పెంచాలి? ఇది భూమి, దీన్ని ఎక్స్ వాల్యూగా తీసుకుందాం. ఎక్స్ వాల్యూ -10. ఇది వైశాల్యం, అంటే వైశాల్యం అన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100%. ఇది 5% పెరిగింది కాబట్టి +5కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ప్లేస్లో -10 సబ్స్టిట్యూట్ చేస్తాం. దాని ఎత్తుకు సంబంధించింది వై తెలియదు కాబట్టి వై అలాగే ఉంచేయండి. ఎక్స్ ప్లేస్లో -10 ఇంటూ వై బై 100 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది 10 1s 10 10s. ఇక్కడ -10 అటు సైడ్ పంపించేస్తాం. ప్లస్ వై ప్లస్ ఇంటూ మైనస్ వై బై 10 ఈజ్ ఈక్వల్ టు ఇది 5 -10 అటు సైడ్ వస్తే 15. 10y మైనస్ వై అంటే 9y. 9y బై 10 ఈజ్ ఈక్వల్ టు 15. 3 3s 3 5s. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5 times 50 బై 3. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారిస్తే 16 48 2/3%. ఇది ప్లస్తో వచ్చేసింది కాబట్టి పెరిగింది అని అర్థం. నెక్స్ట్, సమబాహు త్రిభుజం యొక్క మధ్యగతాన్ని 2 రెట్లు చేసిన దాని వైశాల్యం ఎన్ని రెట్లు అగును? మధ్యగతము అన్నా, ఎత్తు అన్నా, చుట్టుకొలత అన్నా, భుజము అన్నా అన్నిటినీ ఈక్వల్గా తీసుకోవాలి. వైశాల్యం భుజాన్ని n రెట్లు చేస్తే వైశాల్యం n² రెట్లు అవుతుంది. కాబట్టి ఇది ఇస్తే భుజం ఇచ్చినట్లే. వైశాల్యం 2² 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను 3 రెట్లు చేసిన చుట్టుకొలత ఇచ్చినా, మధ్యగతం ఇచ్చినా, ఎత్తు ఇచ్చినా, భుజం ఇచ్చినా అన్నీ ఒకటే. దాని వైశాల్యంలో కలిగే మార్పు శాతం. భుజాన్ని n రెట్లు చేస్తే వైశాల్యంలో కలిగే మార్పు శాతంకి n² - 1 ఇంటూ 100%. ఇప్పుడు n ప్లేస్లో 3 రాయాలి. 3² అంటే 9 9 - 1 8 8 ఇంటూ 100 800%. నెక్స్ట్, సమబాహు త్రిభుజం యొక్క భుజాన్ని 10% తగ్గించిన మార్పుకు ముందు, మార్పు తరువాత వాటి వైశాల్యాల నిష్పత్తి. ముందు ఇలాంటి మార్పులకి అనుగుణంగా భుజాల నిష్పత్తి రాయాలి. మార్పుకు ముందు ఉండేది 100%. 100 ఈస్టు మార్పు తర్వాత 10% తగ్గింది కాబట్టి 90% ఉన్నట్టు. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 10:9. ఇప్పుడు భుజాల నిష్పత్తి 10:9 అయితే వైశాల్యాల నిష్పత్తి వచ్చేసి వాటి వర్గాలు అంటే 10² 9². 10² అంటే 100 9² అంటే 81. అట్లాగే సమబాహు త్రిభుజం యొక్క మధ్యగతం 6√3 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం. మధ్యగతము అంటే ఎత్తుకు సమానం. సమబాహు త్రిభుజంలో ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యం సూత్రము h² h అంటే 6 ఇంటూ √3 6 ఇంటూ √3 బై √3 √3 క్యాన్సిల్ 6 6 36 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్, 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ కొలతలుగా గల త్రిభుజ వైశాల్యం. అంటే 2 భుజాలు సమానంగా ఉన్నాయి కనుక దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. ఈ భుజం ఇది సమానం, ఇది 6. ఇలాంటి సందర్భంలో ఒకసారి మీరు ఇలా దీన్ని మధ్యగతం అంటే ఎత్తుగాని గీచినట్లయితే ఈ 6 అనేది 3 3గా విడిపోతుంది. ఇది 3, ఇది లంబకోణ త్రిభుజం.
ఇది 3, ఇది 5 అయితే పైథాగోరియన్ త్రికాల ప్రకారం ఎత్తు 4 అవుతుంది. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఒక ఐడియా ఇలా రావాలి. అలా కుదరకపోతే హెరాన్ సూత్రాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు భూమి మొత్తం 6 అవుతుంది, ఎత్తు 4 అవుతుంది. త్రిభుజ వైశాల్యం హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. భూమి 6, ఎత్తు వచ్చేసి 4. 2 3 3 4 12 చదరపు సెంటీమీటర్లు. తర్వాత ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 డిగ్రీస్. ఇలాంటి కొలతలు ఇచ్చేశారు ఈ కన్స్ట్రక్షన్. ముందు లంబకోణ త్రిభుజం వేయాలి. ఎక్కడైతే లంబకోణం ఏర్పడుతుంది అన్నారో అక్కడే మనం బిని గుర్తించాలి, మిగతావి మన ఇష్టం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఇక్కడ పైథాగోరియన్ త్రికాల ప్రకారము ఇది వచ్చేసి 10 సెంటీమీటర్స్ అవుతుంది ఏసీ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. బీడీ అనే ఒక లంబరేఖను దీనికి గీయాలి. అప్పుడు బీడీ ఎంత? ఇవి రెండు, ఇది భూమి ఇది ఎత్తుగా తీసుకుంటే ఇలా కనుక్కున్న వైశాల్యం ఏసీ మీదకి బీడీ లంబంగా ఉంది కాబట్టి ఈ భూమి ఆధారంగా కనుక్కున్న వైశాల్యం రెండూ కూడా సమానం. అప్పుడు హాఫ్ ఏబి ఇంటూ బీసీ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ ఇంటూ బీడీ. హాఫ్ ఆఫ్ క్యాన్సిల్. ఏసీ ప్లేస్లో 6 సెంటీమీటర్స్ ఇంటూ బీసీ ప్లేస్లో 8. ఏసీ వచ్చేసి మనకు పైథాగోరియన్ త్రికాల ప్రకారం 10 అని ఐడెంటిఫై చేసాం. బీడీ అలాగే ఉంటుంది. 6 8 జార్ 48. 48 10 ఇటు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ డివిజన్. 48/10 అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్.